అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాత్. అందరికీ నమస్కారం. నేను సామాజిక కార్యకర్తగా, స్థానిక కడప ఓటర్గా దాదాపు ఖలీల్ భాష అంటే 95-97 నుంచి నేను రాజకీయాల్లో కూర్చుంటాను, చూస్తున్నాను. కొందరికి బాగా గమనిస్తూ ఉన్నాను. నాకు తెలిసి నా అభిప్రాయం మేరకు ఖలీల్ భాషా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఎప్పుడే కానీ వ్యతిరేకత రాలేదు. ఓకే, ప్రభుత్వం మీద వచ్చిండొచ్చు, ప్రభుత్వం రాకపోయిండొచ్చు. మొత్తానికి ఎమ్మెల్యేగా మీద వ్యతిరేకత రాలేదు. ఆ తర్వాత అహ్మదుల్లా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద కూడా ఇంత వ్యతిరేకత ప్రజల్లో నేను చూడలేదు. ఓకే, ప్రభుత్వ పాలసీల పరంగా ఆయన చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కొన్ని ప్రజలకు నచ్చిండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు. తర్వాత అమ్జద్ బాషా గారిని కూడా 2 పర్యాయాలు చూశాను. పర్సనల్గా ఆయన అధికారంలో లేకపోయినా కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటాడు. గతంలో ఎమ్మెల్యేకి దగ్గరగా ఉన్నాడు, ప్రజల దగ్గర ఉన్నాడు. ఓకే, అధికారంలో వచ్చి కొన్ని సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత, లేకుంటే ఈవీఎం మహత్యము ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలేదు. చివరి నిమిషంలో ఏదో కొద్దిగా నోరు జాడడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఒకరు వ్యతిరేకత వచ్చింది. అంత మాత్రాన మిమ్మల్ని ఏరు కోరి ప్రజలు ఎన్నుకున్నారు అనుకుంటే ఎలా? దాదాపు అని చెప్పాను కదా, 3 ఎమ్మెల్యేలను 6 పర్యాయాలు, అంటే 30 ఏళ్ళ నుంచి నేను దగ్గర చూస్తున్నాను. చిన్న వయసు నుంచి కూడా వ్యతిరేకత ఇంత ఎప్పుడు రాలేదు. ఈ ఊరు నుంచి పక్క ఊరికి నాయకుల దగ్గరికి వెళ్ళి కలవలేదు. సమస్యల విషయంలో పోయి కలిసి ఉండొచ్చు, కానీ వ్యతిరేకత వల్ల, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వల్ల కలచడం నేను చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కడప మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. గెలిచిన నెలలోనే అఖిలపక్ష నేతలతో వ్యతిరేకం, 2వ నెలలో మైనార్టీ సంఘాలతో వ్యతిరేకం, 4వ నెల, 5వ నెల, 6వ నెలలో 1 సంవత్సరంలోగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో వ్యతిరేకం. మళ్ళీ తర్వాత ఒక సామాజిక వర్గం నాకు ఓట్లే వేయలేదు అని చెప్పి ఒక సామాజిక వర్గంతో వ్యతిరేకం. ఈ మధ్య కాలంలో అసమ్మతి నేతలంతా రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారిని కలిసినారు. ఈరోజు కూడా కొందరు మైనార్టీ నేతలు, ఓటర్లు, అధికార పార్టీ నేతలు, ఓటర్లు వాళ్ళకు పోయి మళ్ళా ఇళ్ళ కష్టాలు, నష్టాలు మళ్ళీ పోయి పుత్త నరసింహారెడ్డి గారికి చెప్పుకోవడం. అంటే ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ప్రజల్లో ఎంత బాగా మన్ననలు పొందాడు. వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే, ఈయన కాదు కదా. కానీ ఈయన దగ్గరికి వెళ్తున్నారంటే ఆయన ఎంత ప్రజలకు దగ్గరగా ఉంటాడు. మంచి ఎవరైనా పోయినా ఎట్లా పలుకుతాడు, ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు, అది ప్రజలకు నచ్చి ఉండొచ్చు, పోతున్నారు. ఓకే, ఇంత వ్యతిరేక రావడం వల్ల ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది కడపలో అనేది ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రక్కన భజన చేసేవారు, బిస్కెట్లు వేసేవారు ఉంటే ఏ ఎమ్మెల్యేకైనా చెడ్డ పేరు వస్తుంది. ముక్కుచూటిగా మాట్లాడేవారు, నిజాన్ని నిర్భయంగా చెప్పేవారు చాలా అరుదు అనుకోండి, కానీ ఎట్లా అటువంటి వాళ్ళు పక్కనుంటే ఎమ్మెల్యేకు మరి కొద్దిగా గుర్తింపు వస్తుంది. ఇప్పటికైనా మేడం గారు దూరమైన వారి అసమ్మతివాదులను కలుపుకొని త్వరలో జరిగే ఎలక్షన్లో కూడా పోటీలో పాల్గొనేలా, చురుకుగా పాల్గొనేలా సీనియర్ కార్యకర్తలు అవకాశాలు ఇవ్వాలని, నాకు తెలిసి
నాకు ఏ పార్టీ కాకపోయినా నాకు అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు ఉన్నాయి. వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, మిగతా చిన్న చిన్న పార్టీలు కావచ్చు, ఈవెన్ టీడీపీలో కావచ్చు. గతంలో టీడీపీలో పట్టుమని 10 మంది ఉండేవారు. దాన్ని కష్టపడి కొందరు సీనియర్ కార్యకర్తలు, అంటే మీ భాషలో తొక్కలేదు తోడలేదు అనుకోండి, కానీ మా దృష్టిలో మటుకు సీనియర్ కార్యకర్తలు అనేవాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు.